హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే స్నాక్స్కి నాకు పిల్లల కోసం అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మీరేం చేశారో కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మీ పిల్లల కోసం ఏం స్నాక్ చేశారనేది. ఈరోజు వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. వర్షం పడేలా, కాకపోతే ఒక్క చుక్క వర్షం కూడా పడట్లేదు. మొత్తం చీకటిగా ఉన్నట్టయితే ఉంది వెదర్ మన హైదరాబాద్లో అయితే. మరి మీ దగ్గర ఎలా ఉందో చెప్పండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నేనైతే వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను అనమాట. వాటర్ మిలన్ జ్యూస్కి నిజం చెప్పాలంటే నాకు వాటర్ మిలన్ జ్యూస్ కంటే ఏదైనా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడమే ఇష్టము, ఎంజాయ్ చేస్తూ. మరి ఎందుకు జ్యూస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ముందు వీడియోలో చెప్పాను కదా నేను పన్ను పీకించుకున్నానని చెప్పి. సో నమలటానికి రాదనమాట. సో జ్యూసెస్, కూల్గా ఉండే ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అయితే తీసుకుంటూ ఉండాలి. అప్పుడే కొంచెం మనకు రిలీఫ్గా ఉంటుంది. సో పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు కదా అని చెప్పి కింద పడేయకుండా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. సో ప్లెయిన్గా చేశాను వాటర్ మిలన్ జ్యూస్, ఇందులో ఏం యాడ్ చేయలేదు. అయినా కానీ చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. నేను ఇక్కడ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్గా వాటర్ పట్టే నెట్ ఉంటుంది కదా, అదైతే పెట్టాను. నా దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేసేది లేదు జ్యూసు. సో ప్రస్తుతానికైతే వాటర్ నెట్ ఉంటుంది కదా, అదైతే పెట్టి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి మా ముగ్గురికి సరిపోయేలా మా పిల్లలకి నాకు 3 గ్లాసులు అయితే వచ్చింది ఖచ్చితంగా. మా తేజ అయితే రివ్యూ ఇచ్చేస్తుంది, చాలా బాగుందంట. నిజంగానే చాలా బాగుంది జ్యూస్ అయితే. ఇందులో మింట్ యాడ్ చేసుకొని చేస్తారు, గోంద కటీరా, సబ్జా గింజలు చాలా యాడ్ చేస్తారు. కాకపోతే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా, ఈజీగా, సింపుల్గా చేసేసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.